ఈరోజు రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, అలాగే నేషనల్ చైర్మన్ బుజ్జ వెంకటరెడ్డి గారి వర్ధంతి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే రాజకీయాల్లో నీతి నిజాయితీకి నిదర్శనం అంటే బుజ్జ వెంకటరెడ్డి గారు. ఆయన 1932 జూలై 1వ తేదీ పులిమతిలో గ్రామంలో పుట్టి ఆయన విద్యాభ్యాసం అక్కడ కొనసాగించి తర్వాత లాయర్గా చేస్తూ మనమందరము ఆయన్ని ఒక రాజకీయ నాయకుడిగా, రైతు బాంధవుగా ఇస్తున్నాము. కానీ ఆయన జీవితంలో ఇంకొక విశేషం ఏమంటే ఆయన యువకులుగా ఉన్నప్పుడు స్వాతంత్ర సమయంలో పాల్గొన్నారు. ఆయన 30 పుట్టినాక ఆయన ఒక 15 ఏళ్ళ తర్వాత యువకులుగా ఉన్నప్పుడు స్వాతంత్ర పాల్గొన్న స్వాతంత్ర సమయంలో మన బుద్ధ వెంకటరెడ్డి గారు ఈ విషయం మన రాష్ట్రపతిలో తెలుసు. అలాగే ఆయన జీవితంలో ఆయన ఎన్నో పదవులకు వెళ్ళగొచ్చినారు. పదవులు ఆయన కాదు, పదవులకే వెళ్ళగొచ్చిన మహానుభావులు బుద్ధ వెంకటరెడ్డి గారు. ఇప్పుడు మనం చూస్తున్నాము, చిన్న కార్పొరేట్ అయితేనే అందరూ ఆర్పాటు చేస్తున్నారు. కానీ ఒక సర్పంచ్గా కానీ తర్వాత 1967, 70 వరకు శాసనసభకు, తర్వాత 1970 జనరల్ కమిటీ చైర్మన్ గా, తర్వాత 1990 73 వరకు బ్యాంకు అధ్యక్షుడిగా, తర్వాత 1924 ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. అంటే ఆయన అభివృద్ధి వెళ్ళే మహానాయకుడు. అలాగే మన 1980లో ఎంపీగా పోటీ చేసి నంద్యాల పదవి తెలుసు. ఈ రోజు మనము చూస్తున్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఈ రాష్ట్ర స్థాయిలో కావచ్చు, నాయకులు ఒక పాతైన నాయకులు అంటే బుజ్జ వెంకటరెడ్డి గారు నిజాయితీకి మారుపేరుగా, తర్వాత నంద్యాల కోసం ఆయన జీవితాన్ని ప్రారంభించిన మహానుభావులు. అంటే నంద్యాల పార్లమెంట్ పరిధిలో వచ్చే 7 కాగితాల కోసం ఎన్నో చేశారు. వీటి అన్నిటికీ ప్రభుత్వాలతో పోరాడి చివరికి ఇక్కడ ప్రధానమంత్రి పోటీ చేస్తే బాగుంటాయి, నంద్యాల డెవలప్ అయ్యే లక్ష్యంతో ఇక్కడ పోటీ చేశారు. నేషనల్ కార్పొరేషన్ ఇక్కడ చెప్పించి దాని చైర్మన్ గా పనిచేశారు. ఇలాంటి మహానుభావులు మన యువత కూడా మేము గమనిస్తున్నాము. సినిమా యాక్టర్లను వాళ్ళను మనము దండలు చేస్తున్నాము. కానీ ఇలాంటి నిజాయితీ నాయకులు మనం 5 సంవత్సరం వాళ్ళ జయంతి వర్ధంతి చేసుకుంటూ ప్రజలు కూడా వీళ్ళు ఇంత నిజాయితీ పనిచేసినారు, ఎంపీగా పనిచేసి, ఎమ్మెల్యేగా పనిచేసి ఇంత నిజాయితీగా ఉన్న వ్యక్తులు ఉండాలా అని ప్రజలుగా చేయాలా. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు ఎంతో మంది రాజకీయ నాయకుల విగ్రహాలు ఉన్నాయి. నంద్యాల కోసం, నంద్యాల అభివృద్ధి కోసం, నంద్యాల జిల్లా అభివృద్ధి కోసం పాటుపడిన మహానుభావు. ఈయన విగ్రహం కానీ ఈయన కాంస్య విగ్రహాన్ని నంద్యాల పట్టణంలో ఏర్పాటు చేయాలని మేము రాయలసీమ సాధించాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే ఇలా చూస్తున్నాము, ఎంతో మంది నాయకులు సేవలు చేస్తున్నారు. కానీ ఆయన జీవిత ఆశయంలో రైతుల కోసము, రైతులతో మమేకమైన నాయకుడు, రైతుల కోసమే కాదు కుల మతాలకు అతీతంగా పనిచేసే వ్యక్తి అంటే బుజ్జ వెంకటరెడ్డి గారు. ఇదే చూస్తున్నాము, చిన్న వ్యక్తులే కోట్లాది రూపాయలు సంపాదించి చిన్న కార్పొరేట్ కావచ్చు, సంస్థలు కావచ్చు, చైర్మన్ కావచ్చు, అలాంటి వ్యక్తులు చేస్తున్నారు. కానీ ఆయన పట్లనే ఆయన కుమారుడు బుజ్జ దశరథ గారు ఆయనకు ఎన్నో అవకాశాలు వచ్చినాయి. ఎమ్మెల్సీ వచ్చిన అవకాశం వచ్చినా రాజకీయాలు పెట్టి రాయలసీమ ప్రజలు ఏమైనా చేయాలి అనే లక్ష్యంతో రాయలసీమ సాగునీటి సాధన కలిగి పెట్టి ప్రజల కోసం కూడా ఈ వేలు ఖర్చు వరకు కష్టపడిన వ్యక్తి ఎవరో ఉండాలి జిల్లాలో అంటే మన 2 జిల్లాలో బుజ్జ దశరథ నేను విడుదలవేస్తున్నాను. కాబట్టి మనందరం కూడా ఆయనకు అండగా ఉండి రాయలసీమ అధికారులు ఆయన అండగా ఉంటే మన యొక్క సిద్ధేశ్వరాన్ని సాధిస్తాం. ఈ ఆయన కుటుంబం సమస్య కాదు, ఆయన ఇంటి సమస్య కాదు, వాళ్ళ బంధు సమస్య కాదు, రైతుల సమస్య పోరాడుతున్నాడు. అలాంటి పరిణామంలో మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ రోజు తెలుగు ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే నంద్యాల పట్టణంలో బుజ్జ వెంకటరెడ్డి గారి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మేము రాయలసీమ సాధించి సరిగ్గా చేస్తున్నాము. జై హింద్, జై కిసాన్, జై జవాన్.